హాయ్ అండి, ఈరోజు మనము సొరకాయ పప్పు చేసుకుందాము. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ, పచ్చిమిర్చి 10, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, 1 కప్పు పెసరపప్పు. ఇవన్నీ కట్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని వేడైన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. జీలకర్ర, ఆవాలు వేసేసుకోండి. అవి కొంచెం చిటపట అన్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేడైన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోండి. పచ్చిమిర్చి, కరివేపాకు 2 వేసేసుకొని ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి, పచ్చివాసన పోతుంది. తర్వాత పసుపు వేసేసుకోండి. పసుపు వేసుకున్న తర్వాత వెంటనే సొరకాయ ముక్కలు వేసుకోండి. సొరకాయ ముక్కలు వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. తర్వాత మనం ముందుగా తీసుకున్న పప్పుని వాటర్లో కడిగేసుకొని ఒకసారి వేసుకోండి. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు సాల్ట్ వేసేసుకోండి. సాల్ట్ వేసేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 2 నిమిషాలు స్లిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకుందాము. చూడండి, 2 నిమిషాలు సరిపోతుంది. 2 నిమిషాల తర్వాత చూడండి, ముక్కలు కొంచెం సాఫ్ట్ అయిపోయాయి, పచ్చి వాసన పోతుంది. పప్పు కూడా కొంచెం వేగుతుందండి ఆయిల్లో. ఒక గ్లాసు వాటర్ తీసుకోండి. తర్వాత ఈ మిక్స్ చేసుకున్న తర్వాత దీనికి ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని పోసేసుకోండి. ఒక గ్లాసు సరిపోతుందండి వీటికి ఉడకడానికి. మిక్స్ చేసేసుకొని మళ్ళీ ఒక 20 మినిట్స్ ఉడకబెట్టుకోండి. 20 మినిట్స్ సరిపోతుంది ఉడకడానికి. స్లిమ్లో పెట్టుకోండి. సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకున్న తర్వాత చూడండి, సాఫ్ట్గా ఎంత బాగా ఉడికిపోయిందో పప్పు. అంతే అండి, సొరకాయ పప్పు. కొత్తిమీర వేసేసుకొని దింపేసుకొని దీన్ని పూరి, చపాతీ, రైస్ దేంట్లోకైనా బాగుంటుందండి. నచ్చిందా? అయితే ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. థ్యాంక్ యూ అండి.